చికెన్ మంచూరియాని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది. శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ దాకా ఇలా బోన్లెస్ చికెన్ని తీసుకోండి. దీంట్లోనే టేస్టీ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కోడిగుడ్డు, అలాగే 4 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ పిండి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఈ విధంగా కోట్ అయ్యాక 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్న నూనెలోకి వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి. బాండీలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ సాస్ వేసుకోండి. ఒక చిన్న కప్ అంతా వాటర్ వేసేసుకొని దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా నీళ్ళు అనేది ఉడికేటప్పుడు తర్వాత మనం చికెన్ మిశ్రమాన్ని అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. వాటర్ అన్ని కూడా ఈ విధంగా ఎవాపరేట్ అయిపోతాయండి. ఫైనల్ గా కొత్తిమీర చల్లేసేసుకొని తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా నిమ్మరసం, ఉల్లిపాయలతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి.